శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. షష్ఠి తిథి ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం సప్తమి. పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రం. సిద్ధి యోగం మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం జతీపాత్ యోగం. తైతుల కరణం ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 2 గంటల 11 నిమిషాల వరకు. నీటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10 గంటల 3 నిమిషాల నుండి 11 గంటల 37 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు శుక్రవారం షష్ఠి తిథి పూర్వభాద్ర నక్షత్రం. ఈ షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆవిర్భావ తిథి. అంతేకాకుండా మనకి షష్ఠీ దేవత అని మనకి ఉపాసన సంబంధంగా కనబడుతుంది. ఎవరు ఈ షష్ఠీ దేవత అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవేరి అయినటువంటి దేవసేనాదేవి షష్ఠీ దేవత. ఈవిడ్ని ఆయుర్దేవతగా కూడా చెప్తారు. ఆయుష్ని కాంక్షించేటటువంటి వాళ్ళు ఈ షష్ఠీ దేవతను ఆరాధన చేస్తారు. అయితే ఈ షష్ఠీ దేవతా స్తోత్రం అనేది మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఇది చిన్నపిల్లలకు కూడా ఈ స్తోత్రపారాయణ చేసి విభూతి పెట్టడం, లేదా వాళ్ళు అన్నద్వేషం కలిగి ఉంటే ఆ బియ్యాన్ని అభిమంత్రించి ఈ స్తోత్రంతో అన్నం వండి పెట్టడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా పిల్లలకి ఉండేటటువంటి నేలపాటు, దృష్టి సంబంధమైనటువంటి దోషాలు ఈ షష్ఠీ స్తోత్రపారాయణ ద్వారా తొలగిపోతాయి. దీన్ని మంగళ షష్ఠీ స్తోత్రం అని కూడా అంటారు. అదేవిధంగా ఆయుష్య సూక్తంలో మనకి ప్రతిపాదించబడేటటువంటి దేవతామూర్తి ఈ షష్ఠీ దేవత అనే శాస్త్రవచనం. మనకి షష్ఠీదేవి ప్రత్యేకంగా విడిగా ఎక్కడ మనకి ఆలయంలో మూర్తిగా కనబడదు కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేసి ఈ షష్ఠీ దేవత ఆరాధన కూడా విశేషంగా చేయడం మంచిది. ఈ షష్ఠీదేవి యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా కలగాలి అంటే ఎవరైతే బహుసంతానం కలిగినటువంటి వారు ఉంటారో వారికి ఫలప్రదానం చేయటం, యథాశక్తిగా అన్నార్తులు గనక బహుసంతానం కలిగినటువంటి వాళ్ళు ఉంటే వారికి అన్న పదార్థాలను సమకూర్చడం ద్వారా కూడా షష్ఠీదేవి యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. తదుపరి ఈనాడు షష్ఠీ నాడు ఈ తిథి పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి పరమ మంగళప్రదుడు, పరమ జ్ఞానప్రదాయకుడు. ఎందుకంటే గురుస్వరూపంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి భాషిస్తూ ఉంటాడు. ఆయన సుబ్రహ్మణ్యం సర్వగురుహు అని మనకి శాస్త్రంలో ప్రత్యేకించి చెప్పబడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు అనేటటువంటి ఈ గ్రహానికి అధిష్టాన దైవం ఈ సుబ్రహ్మణ్య స్వామి. కుజుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి కళత్ర సౌభాగ్యం కానివ్వండి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి ఇత్యాదులు మనకి జాతకంలో ప్రత్యేకమైనటువంటి యోగాలుగా చెప్పబడుతున్నాయి. అటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం తొలగిపోయి కుజుడు రోగపీడలను కూడా ఇచ్చేటటువంటి వాడు కనుక ఈ కుజ దోషం అనేది తొలగిపోతే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల, కుజగ్రహ ఆరాధన వల్ల, కుజ సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది అని శాస్త్రవచనం కనుక ఇటువంటి ఈ షష్ఠి తిథి నాడు ఈ రోజున సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయటం, అందులో శుక్రవారం షష్ఠి వచ్చింది కాబట్టి షష్ఠీదేవి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. కనుక షష్ఠీదేవి సహితుడైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యానుగ్రహం, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక శుక్రవారం అనగానే లక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజు అని అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవి
ఒక జన్మలో శుక్రుని యొక్క కూతురిగా ఉన్నటువంటి కారణంగా శుక్రవారం అతి ప్రీతిపాత్రమైనది అవుతూ ఉంటుంది లక్ష్మీదేవికి. అటువంటి లక్ష్మీ సౌభాగ్యం కలగడానికి, కుటుంబంలో శాంతి సౌఖ్యాలు పెంపొందడానికి శుక్రవారం నాడు పాటించవలసిన ఆచారాలు సంప్రదాయాలు ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఎంతో విశేషమైంది. మహాలక్ష్మి కటాక్షాన్ని పొందడానికి శుక్రవారం కలిసి వస్తుంది. శుక్రవారం నాడు మధ్యాహ్న సమయంలో శ్రీ సూక్తం చదవడం, వినడం విశేషమైనటువంటి మంచి ఫలితాల్ని కలిగిస్తుంది. మధ్యాహ్న సమయంలో గోమాతని సేవించడం ఉత్తమం. శుక్రవారం నాడు రుణం తీసుకోకపోవడం ఉత్తమం. శుక్రవారం నాడు ధనలక్ష్మి ఆరాధన విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముంగిట అలాగే పెరట్లో తులసి మొక్క సమక్షంలో దీపారాధన చేయడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు మరింతగా ఏర్పడుతుంది. తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర సహితంగా లక్ష్మీ పూజని చేయడం ఉత్తమం. రూపాయి నాణ్యాలని పూజించి ఆ నాణ్యాల్ని నగదుగా దాచుకునే బీరువాలో ప్రతి శుక్రవారం ఉంచడం ద్వారా ధన సమృద్ధి కలుగుతుంది. శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ముత్తైదువుల్ని ఇంటికి ఆహ్వానించి పసుపు కొమ్ముల్ని తాంబూలంతో పాటు ఇవ్వడం ద్వారా సౌభాగ్యవృద్ధి కలిగే అవకాశం విశేషంగా ఉంటూ ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ షష్ఠి, ఉదయం 10:05 వరకు, తదుపరి సప్తమి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, రాహు చంద్రుడు కుంభంలో ఉన్నారు, మీనంలో శని ఉన్నాడు, ధనుస్సులో రవి శుక్ర కుజులున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన కలిగిన ఏకవాక్యం మీద ఉండేటటువంటి కారణంగా చెప్పలేని మనశ్శాంతితో ఉంటారు. అందరితోనూ కలుపుగోలుతనంగానే ఉంటారు. ఎవరైనా వ్యాపారంలో భాగస్వాములుగా చేరడానికి అని వచ్చినట్లయితే ఆచి తూచి మరింతగా పరిశీలించిన మీదటే చేర్చుకోవాలనే దృఢ నిర్ణయంతో ఉంటారు. దూరభార ప్రయాణాలని వ్యాపార అభివృద్ధి కోసం చేసినప్పటికీ కూడా ఈరోజు చేసే ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారి మహాలక్ష్మీదేవిని గంధజలంతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో ఉత్తమ శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంతో అలాగే కుటుంబ సభ్యులతో పాటు బంధుగణంతో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండేలా నిరంతరం వారితో సంభాషిస్తూ ఉంటూ ఉంటారు. ఎవరి నుండైనా సరే పరిచయాన్ని అపేక్షిస్తారు. తగినటువంటి ఫలితాన్ని కూడా పొందేటటువంటి తీరులో ఆలోచనని చేస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మాత్రం మధ్యమంగానే ఉంటూ ఉంటుంది. భార్యా సహకారం కుటుంబంలో ఉండే యజమానికి విశేషంగా ఉండే కారణంగా మానసికంగా స్వస్థత లభించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు. శారీరకంగా కూడా అంతటి ఆనందంతో ఉండలేకపోతారు. కుటుంబం మొత్తం కూడా ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యం, దగ్గు, శ్లేష్మం కలిగే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. దైవ బలమే రక్షిస్తుందనేటటువంటి నమ్మకంతో ఉండడం మంచిదే, కానీ శారీరకమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని కూడా చేయించుకోవడం అత్యవసరం. దూరభార ప్రయాణాలని చేస్తారు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా, కానీ ఏ విధంగానూ కలిసి వచ్చే అవకాశం మాత్రం ఈ రోజుకి చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా
మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకం చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సమస్యల పుట్టగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఏ విషయము తెమలకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ప్రతి క్షణము సంసారంలో చిన్నమైనటువంటి చిరుబురుల కారణంగా సరైనటువంటి ఆలోచనని చేయలేకపోతారు. ఆర్థికమైనటువంటి బాధ ఏమాత్రం ఉండే అవకాశం లేనేలేదు. కానీ మానసికంగా అంత ఉత్సాహంగా మాత్రం ఉండలేకపోతారు. ఏ విషయంలో అయినా సరే ఒక నిర్ణయాన్ని తీసుకుందామని అనుకున్న క్షణంలోనే ఆ నిర్ణయానికి కావాల్సిన ప్రతి ఘటన కనిపిస్తూ ఉండే కారణంగా ఏ అడుగు ముందుకు వేయలేనటువంటి నిరుత్సాహ స్థితిలో ఉంటారు ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశివారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈ రోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కేవలం ఆర్థికమైనటువంటి అభివృద్ధి జపాన్ని మాత్రమే చేస్తూ కనిపిస్తారు. ఎక్కడ ఆర్థికమైన లాభం ఉంటే అక్కడికి అమాంతంగా వెళ్ళి అక్కడ తోటలు అలాగే ఇతరమైనటువంటి స్థలాలు పొలాలు వీటిని కొని అధికమైనటువంటి లాభానికి అమ్మాలనేటువంటి దృక్పథంతోనే ఉంటారు. అన్ని వేళలో మనకి అనుకూలం కానటువంటి కారణంగా కొన్ని చిక్కుల్ని ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. సంతానానికి తల్లిదండ్రులతో ఆర్థికమైనటువంటి లెక్కల విషయంలో చిన్నమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆ మనస్పర్ధల్ని వీరే పరిష్కరించుకోవడం ఉత్తమం తప్ప ఇతరుల్ని దానిలో భాగస్వాములుగా చేయడం ఏమాత్రము సరి కానే కాదు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి తీరులో గ్రహబలం అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎవరితోనూ విరోధాన్ని కలిగి ఉండరు. సంతానంతో ముఖ్యంగా దగ్గరతనాన్ని మరింతగా పాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 2-3 సార్లు మాట్లాడుతూ అన్ని విషయాల్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు. వ్యతిరేకమైనటువంటి వాటిని ఏ విధమైన వాద ప్రతివాదాలు చేయరు. ఉద్యోగంలో వ్యక్తిలో వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి భావాన్ని మాత్రమే కలిగి ఉంటారు. ప్రభుత్వ అధికారులతోనూ అలాగే ఇతరమైనటువంటి ప్రైవేటు రంగ అధికారులతోనూ కూడా సంపూర్ణమైన సామరస్య భావాన్ని మాత్రమే పెంపొందించుకుంటూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత శీఘ్రంగా లభించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎటూ చేయడానికి పాలుపోనటువంటి స్థితిలో ఉంటారు ఈ రాశివారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం గొప్పగా ఉండకపోవచ్చు, మధ్యమ స్థితిలోనే ఉంటుంది. ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఏ పరిస్థితికైనా సరే నేనున్నానని నిలబడేందుకు ఏ వ్యక్తి లేనటువంటి కారణంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నట్లుగా ఉండొచ్చు. సంతానం పెద్దగా విద్యా విషయంలో ప్రతిభని చూపలేకపోతున్న కారణంగా మానసికమైనటువంటి దిగులుతో ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితి అలాగే వ్యక్తికి సంబంధించినటువంటి మానసిక స్థితి అంత గొప్పగా లేనటువంటి కారణంగా నిరుత్సాహంగానే ఈ రోజుని ఈ రాశివారు గడిపే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశివారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఉత్తమ గ్రహ లాభం కలిగి సంతానానికి సంబంధించిన అవకాశం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చున. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. సమాధానాన్ని సరైనటువంటి కాలంలో
అడిగినటువంటి వారికి ఇగినటువంటి కారణంగా వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ స్థలంలో అన్ని విషయాల్లోనూ కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి పని కూడా సక్రమంగానే చేస్తారు. అయినా రావాల్సినంత పేరు మాత్రం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. శని అనుకూలత తక్కువగా అయినటువంటి కారణంగా ప్రతి విషయము కూడా అలా వాయిదా పడుతూనే ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచన వ్యతిరేక దిశలో నడుస్తూ ఉండేటువంటి కారణంగా ఏ సమస్య వెంటనే పరిష్కరింపబడే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇచ్చురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్టయితే మానసికమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాము సంపాదించినటువంటి ఆస్తితోనే స్థిరమైన ఆస్తిని కొనాలి అని అభిలషిస్తారు. అలాగే వాహనం, ముఖ్యమైనటువంటి యంత్రాలు వంటి వాటిని కొనాలి అని కూడా అభిలషిస్తారు. కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఒక శుభవార్తను వినవలసిన అవసరం ఉంది. కానీ దానికి సంబంధించిన అడ్డంకులు తాత్కాలికంగా వస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది దిగులుతో ఉండే అవకాశం ఉండొచ్చు. పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా కొన్ని చిక్కులు వస్తూ ఉండే కారణంగా పెట్టుబడి మీద రావాల్సిన ఆదాయం చేతికి రాకపోవచ్చును. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికంగా భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎటూ నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. అందరూ తమకు అనుకూలే అయినప్పటికీ కూడా ఎవరి నుండి ఏ సహాయాన్ని పొందలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశం ఉంది. సంతానం మధ్యలో అకస్మాత్తుగా పేచీ పెడుతూ ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి నష్టంతో పాటు వారి విద్యా ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. తరచూ ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తూ ఉండే కారణంగా శారీరకమైనటువంటి ఆరోగ్య లోపం కూడా కలిగే అవకాశం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం అలాగే బుద్ధిశక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కొత్తగా పెద్దదైనటువంటి లాభం వ్యాపారం ద్వారా రాబోతోందని ఊహిస్తారు. కానీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి అనుభవం బాగా ఉంటుంది లేదా బాగా వచ్చింది అని అభిలషిస్తారు. కానీ వీరికి వచ్చినటువంటి అనుభవం చాలా తక్కువ అనే విశేషాన్ని గమనించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నదని ఆలోచనలు చేస్తారు. కానీ అంత స్థాయిలో సంతానానికి సంబంధించిన విద్య ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో తప్పనిసరిగా తగినటువంటి జాగ్రత్తల్ని నియమాల్ని పాటించవలసి ఉన్నప్పటికీ కూడా తామే స్వయంగా నడుపుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ఏమాత్రము సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే ఆగిపోయినటువంటి పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదీ చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా తాము సంపాదించినటువంటి ఆ పొలం మీద వచ్చేటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటూ ఎటూ సరిపోయినటువంటి స్థాయిలో ఉంటూ ఉండొచ్చు. తాము కింద పనిచేసేటటువంటి చిన్నవారైనటువంటి ఉద్యోగస్తులు ఒక్కసారిగా వ్యతిరేకించే అవకాశం కూడా కలగవచ్చు. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఉత్తమ సాధన జరగకపోయినటువంటి సందర్భంగా క్రిందున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా వీరి మీద అంత సయోచ్ఛ భావం కలిగి ఉండే అవకాశం అయితే లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం
ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా గృహంలో సభ్యులందరికీ కలగాలంటే గృహంలో మహిళామణులు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సభ్యులందరికీ సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళామణులు ఉదయం నిద్ర లేవగానే గణపతి చిత్రపటాన్ని దర్శించాలి. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటగా మహిళామణులు గణపతిని దర్శనం చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా మహిళామణులు స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబం రక్షాం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని మనస్సులో పఠించుకోండి. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే మహిళామణులు గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించగానే అగ్నిదేవుడికి మనస్సులో నమస్కారం చేసుకొని ఓం బ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. దీనివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే మహిళామణులు ప్రతి శుక్రవారము రాత్రి నిద్రించే ముందు ఇంటి ముందు భాగంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించండి. అలాగే పౌర్ణమి వచ్చిన రోజు కూడా పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రి శుక్రవారం రాత్రి ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబంలో సభ్యులకి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు మహిళామణులు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. పూజా మందిరం చీకటిగా లేకుండా చూసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉండటం కానీ లేదా చిన్న లైటు వెలుగుతూ ఉండటం కానీ అగరబత్తులు వెలిగించి పూజా మందిరంలో ఆ తర్వాత నిద్రించటం కానీ చేసినట్లయితే గృహంలో సభ్యులందరికీ సంపూర్ణంగా శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంటికి నైరుతి దిక్కు ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అది యజమాని స్థానం కాబట్టి మహిళలు రాత్రి నిద్రించే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోవాలి. నైరుతి దిక్కులో ఒక చిన్న లైటు వెలుగుతూ ఉన్నా లేదా దీపం వెలుగుతూ ఉన్నా ఇంటి యజమానికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉత్తర దిక్కు కుబేర స్థానం. ఉత్తర దిక్కు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల ధనం నిలబడుతుంది. కాబట్టి రాత్రి నిద్రించే ముందు మహిళామణులు ఉత్తర దిక్కును శుభ్రం చేసుకోండి. గృహంలో ఉత్తర దిక్కు శుభ్రంగా ఉంచి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సభ్యులందరికీ లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిళామణులు రాత్రి నిద్రించే ముందు 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి గృహంలో ఆ తర్వాత నిద్రిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పడక గదిలో కూడా 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో అన్నం ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత మహిళలు ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయటం ద్వారా కూడా గృహంలో సభ్యులందరికీ అన్ని రకాలైన దోషాలు తొలగింపజేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా గృహంలో మహిళామణులు ప్రత్యేకమైన నియమాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. రేపు శనివారం. 12 రాశుల వాళ్ళు శని దోషాలు అధిగమించటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.